ఇంట్లో దోసపిండి లేకపోతే చెయ్యి ఇరిగినట్టే ఉంటుంది. పొద్దున్న లేసిన వెంటనే స్టార్ట్ చేయాలి. ఏం టిఫిన్ చేయాలి? ఏం టిఫిన్ చేయాలి? అని ఆలోచించడానికి. వంట కూడా చేసేవచ్చు. కానీ ఈ ఆలోచించేదుంది చూడు నరకంరా బాబోయ్! ఈరోజైతే సింపుల్‌గా గంజి కాంచుకుందామని చెప్పి ఉద్దిపప్పు, కొంచెం బియ్యం వేసి వేయించి పక్కన పెట్టాను. ఇక జ్యూస్ పనైతే ఉంది కదా! జ్యూస్ అయితే చేసుకున్నాను. ఉసిరికాయ మాత్రం వేసి చేసుకుందామని ఉసిరికాయ మాత్రం జ్యూస్ చేశాను. ఫస్ట్ టైం అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందనేది కూడా చివర్లో చెప్తాను చూసేయండి. ఇక ఎలాగో మిక్సీ తీసి పైన పెట్టామని చెప్పి గంజి పిండి కూడా కొట్టుకునేసాను. అలాగే అందులో వేయడానికి కొబ్బరి కూడా తురుముకునేసాను. ఇక మన కోసం అయితే జ్యూస్ వెయిట్ చేస్తుంది. మరీ అంతలా వెయిట్ చేయించకూడదు కదా! అందుకే దాన్ని ఫిల్టర్ చేసి తాగేశాను. అదే గ్లాసులో తాగొచ్చు కదే అని నన్ను తిట్టుకుంటున్నారు దాన్ని. మీకు కలర్ ఎలా ఉందో చూపించడానికి మాత్రమే ఈ గ్లాస్ వాడాను. ఇక జ్యూస్ విషయానికి వస్తే బానే ఉంది. తాగేటప్పుడు బాగుంది. తాగి అయిన తర్వాత పుల్లగా వగరగా ఉసిరికాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇంతకీ మీరు ఉసిరికాయ అంటారా నెల్లికాయ అంటారా కామెంట్ చేయండి. గంజి రేపు చూద్దాం.